ప్రపంచమంతా ఒకటే చర్చ. అదేంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి రష్యా రాజధాని మాస్కోకి ఒక అమెరికా సీక్రెట్ విమానం వెళ్ళడం. దీన్ని ఫ్లైట్ 24 రాడార్ ట్రాక్ చేసి మరీ ప్రపంచానికి చూపించింది. కానీ రష్యా లేదు అంటుంది, అమెరికా లేదు అంటుంది. దీని వెనకాల ఒక విపత్కర పరిస్థితి ఉంది. అదేంటంటే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పుతిన్ని కన్విన్స్ చేసి లండన్పై నీ పాసిడాన్ అణు సునామీ అటాక్ చేయొద్దు అని చెప్పడానికి. ఎందుకంటే ఇప్పుడు రష్యా తన అణు సునామీల్ని క్రియేట్ చేసి పాసిడాన్ వెపన్కి ట్రయల్ మొదలుపెట్టింది లండన్ వైపు. ఇది ఒక రకంగా చెప్పాలంటే నాటో దేశాలు వణికిపోతున్నాయి. దీన్ని తప్పించడానికే డొనాల్డ్ ట్రంప్ రష్యా రాజధాని మాస్కోకి తన CIA చీఫ్ని C-17 హెర్క్యులస్ అనే అతిపెద్ద మిలిటరీ రవాణా విమానంలో అక్కడికి పంపినట్టు తెలుస్తుంది. మరి పుతిన్ ఒప్పుకుంటాడా లేదో తెలియదు. దీని అంతటిని కథను మనం గమనించినట్టయితే ప్రపంచంలో ఒక డేంజరస్ సిచ్యువేషన్ జరుగుతుంది. అదేంటంటే జనరల్గా యుద్ధాలనే డొనాల్డ్ ట్రంపే యుద్ధ నివారణకి ప్రయత్నం చేయడం కనపడుతుంది. ఎందుకంటే యూకే ప్రైమ్ మినిస్టర్, కొత్తగా వచ్చిన యూకే ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్ ప్లేస్లోకి వచ్చిన యూకే ప్రైమ్ మినిస్టర్ ర్యాండీ బర్న్హామ్ ఏంటంటే యుద్ధ నినాదం చేస్తున్నాడు. ఏదో కొత్తగా ప్రైమ్ మినిస్టర్ అయ్యాను, యూకే పీపుల్ అందరిలో ప్రజాదరణ పెరిగిపోవాలనుకుంటున్నాడు ఏమో. కానీ ఇప్పుడు యూకే ప్రైమ్ మినిస్టరు ఉక్రెయిన్ రాజధాని కీవ్లో పర్యటించి మిగిలిన EU నేతలతో కలిపి ఉక్రెయిన్కి నేను సపోర్ట్ చేస్తా, ఏం చేస్తావని పుతిన్నే ఛాలెంజ్ చేస్తున్నాడు. దానికి అనుకూలంగానే యూకే తన చేతిలో ఉన్న అమ్ముల పొదులు ఉన్న అత్యాధునిక మిసైల్ స్టార్మ్ షాడో, దీన్నే ఫ్రెంచ్లో చెప్పాలంటే దీన్ని స్కాల్ప్ మిసైల్ అంటారు. ఈ మిసైల్ని ఇప్పుడు ఉక్రెయిన్కి ఇవ్వడం, బ్లూ ప్రింట్ అన్నిటిని ఉక్రెయిన్కి స్టార్మ్ షాడో మిసైల్ ఇస్తే, స్కాల్ప్ మిసైలు అది మాస్కో దాడి చేసేయచ్చు. మాస్కోని చాలా డేంజరస్ మిసైల్ ఒక రకంగా. అది రఫేల్ యుద్ధ విమానాలు భారత్ కూడా ఆ మిసైల్నే దిగుమతి చేసుకున్నాం కూడా. ఇలాంటి మిసైలు ఉక్రెయిన్కి యూకే ఇవ్వడం అంటే పుతిన్ ఉగ్ర రూపం ప్రదర్శిస్తున్నాడు. దీంతోపాటు 1,50,000 మిలిటరీ డ్రోన్ని సప్లై చేస్తున్నాడు ఉక్రెయిన్కి బ్రిటన్ నుంచి. మిగిలిన దేశాలు కూడా ఇస్తున్నాయి. అంటే ఉక్రెయిన్ డేరింగ్గా ఉక్రెయిన్ ద్వారా రష్యా మీద ఆయుధాలు ప్రయోగిస్తుంది యూకే. దీనికి కోపోద్రుక్తుడైన పుతిన్ చాలా వాలటైల్ సిచ్యువేషన్ అనమాట. పుతిన్ ఏం చేస్తున్నాడంటే తన అమ్ముల పోదులోనే మానవ చరిత్రలోనే అతి డేంజరస్ డెడ్లీ వెపన్ ఒకటి తయారు చేసింది రష్యా. దాన్ని ఏమంటారు? పొసైడాన్ టార్పిడో అంటారు. దీన్ని ఏంటంటే 100 టన్నులున్న ఈ పొసైడాన్ టార్పిడో 6 దాకా అణ్వాయుధాలు పట్టుకెళ్తే, లేదా ఒక జార్లు అంటే అణ్వాయుధం, ఒక హైడ్రోజన్ బాంబు పట్టుకెళ్తారు అనమాట. దీన్ని బొల్గరాడో అనే ప్రపంచంలోనే అతిపెద్ద ఈ యొక్క అణుక్షిపణి న్యూక్లియర్ సబ్మెరైన్లో దీన్ని ప్రయోగిస్తారు. ఇది ఒక్కసారి ప్రయోగించిన తర్వాత ప్రపంచం అంతా తిరగలిగిద్ది. 2 నెలలు 100 knots స్పీడ్తో వెళ్తుంది. ఇది 6 అణ్వాయుధాలు కానీ లేదా ఒక జార్ లాంటి హైడ్రోజన్ బాంబుని పట్టుకెళ్తుంది. ఇది జార్ అణుబాంబుని సముద్రంలో 1 కిలోమీటర్ల లోతులో పేలుస్తుంది. ఇది పేల్చగానే ఈ జపాన్లో వచ్చిన సునామీ కంటే 100 రెట్లు సునామీ. ఎంతటంటే ఊహకు కూడా అతీతం అనమాట. ఒక సునామీ ఎంత ఎత్తున వస్తుందంటే 1/2 కిలోమీటర్ స్పీడ్ హైట్ వస్తుంది అనమాట. 500 మీటర్ల ఎత్తున సముద్రపు కెరటాలు వస్తాయి. ఈ కెరటాల కింద రేడియేషన్ ఉంటుందండి. ఇది న్యూక్లియర్ సునామీ అనమాట. ఇంకా ఆ కోస్ట తీర ప్రాంతం అంతా నాశనం అయిపోద్ది. దీన్ని యూకే మీద ప్రయోగిస్తే ఈ థేమ్స్ నది ముఖద్వారంలో ఉన్న లండన్ మొత్తం కూడా ఈ సునామీలో కొట్టుకుపోద్ది. ఇక భూమి మీద అది అంతమైపోద్ది అనమాట. యూకేలో 10% భూభాగం పోద్ది. ఆ బొల్గరాడో మిసైలు బ్యారెంట్ సీ నుంచి యూకే వైపు కదిలింది. ఇది పుతిన్ ఇచ్చిన డెడ్లీ వార్నింగ్. ఎందుకంటే యూకే ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తుంటే, మేము దాంతో యుద్ధం చేస్తుంటే నువ్వు వెళ్ళి దాని వెనకాలండి మాతో యుద్ధం చేస్తావా, ముందుకే రా, నీ మీద హిట్ చేస్తా, ఇదిగోండి న్యూక్లియర్ పాసిడాన్ అని దాన్ని మూవ్ చేశాడు యూకే వైపుకి. వెంటనే డొనాల్డ్ ట్రంప్ బాబోయ్ యుద్ధాన్ని తప్పించకపోతే పుతిన్ చేతిలో నాటో నాశనం అయిపోతుంది, 3వ ప్రపంచ యుద్ధమని వెంటనే తన స్నేహితురాలు యూకేని రక్షించడానికి ఆయన తన CIA సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చీఫ్ జాన్ రాడ్క్లిఫ్ని C-17 హెర్క్యులస్ అనే మిలిటరీ రవాణా విమానంలో ఫస్ట్ లాత్వియా రాజధాని రిగాకి అక్కడ నుంచి మాస్కోకు పంపడం జరిగింది. దీన్ని ఫ్లైట్ రాడార్ 24 ట్రాక్ చేసి కూడా ప్రపంచానికి చూపించింది. ఆ ఫ్లైట్ దిగింది, కానీ రష్యా మా దగ్గర రాలేదంటుంది, అమెరికా మేము ప్రయోగించలేదంటుంది. ఆ తర్వాత విషయం. ముందైతే CIA చీఫ్ అక్కడికి వెళ్ళాడు. ఎందుకంటే పుతిన్ని నువ్వు యుద్ధాన్ని ఆపు, ఏదోలాగా ఉక్రెయిన్ మేము కన్విన్స్ చేస్తాం, శాంతి వడంబడిక చేసుకుంటాం, మేము ఉక్రెయిన్ని సల్లారుస్తాం, ఉక్రెయిన్ నీకు లొంగేటట్టు చేస్తా, యుద్ధాన్ని ఆపేద్దాం. అంతకుముందు అలస్కాలో ట్రంప్ మీరు మాట్లాడిన
ట్రంప్ పుతిన్ మాట్లాడిందని ముందుకు తీసుకెళ్తానని ఒప్పించడానికి వెళ్ళాడు. మరి పుతిన్ ఆగుతాడా అంటే ఉక్రెయిన్కి ఏ విధంగా అమెరికా ఆపేస్తుందో చూడాలన్నమాట. ఏ విధంగా నాటో దేశాలకి ట్రంప్ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అనవసరంగా ఉక్రెయిన్ వెనక్కి వెళ్ళకండి, చచ్చిపోయేవాడాడు, జెలెన్స్కీ చచ్చిపోతాడు, రష్యాతో నిలవలేడు, నువ్వు యుద్ధాన్ని ఆపే అని ట్రంప్ చెప్పాడు. ఎప్పుడు యుద్ధము అనే ట్రంపే ఉక్రెయిన్ అధ్యక్షుడు నువ్వు రష్యా మీదకైతే వెళ్ళకు, రష్యా మీద నువ్వేం చేయలేవు, మేమిచ్చే ఆయుధాలు తెలియదు, నేనైతే ఇవ్వనని మిగిలిన నాటో దేశాలకి ఇవ్వద్దు అంటున్నాడు. ఇది ట్రంప్ చాలా పాజిటివ్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఎప్పుడూ నెగిటివ్ రోల్ ప్లే చేసే నెగిటివ్ ట్రంప్, పిచ్చి తొగ్గల ట్రంప్ ఇక్కడ పాజిటివ్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపడానికి ట్రై చేస్తున్నాడు. మిగిలిన యూరోపియన్ నాటో దేశాలు అయితే అసలు ఈ యుద్ధం ముందుకెళ్ళాలి, ఉక్రెయిన్ వెనకాలంటే రష్యా నాశనం చేద్దామని పగటి కళలో అంటున్నారన్నమాట. ఇప్పుడు ఈ యొక్క పాసిడాన్ అనే టార్పిడో కదిలింది. న్యూక్లియర్ సునామీ, అణు సునామీ, లండన్ మునిగిపోద్ది. మరి ఏం చేయాలండి ఇది? ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తుంటా, ఎట్ ది ఫస్ట్ ఇన్స్టాన్స్ అంటే ఫస్ట్ నిమిషంలోనే రష్యా నాటో మీద దాడి చేస్తే కన్వెన్షనల్ సాంప్రదాయకమైన యుద్ధం చేయదు, డైరెక్ట్గా అణ్వాయుధ దాడే చేస్తుంది. ఒకే ఫస్ట్ నిమిషాల్లోనే పారిసు, లండన్, న్యూయార్క్ సిటీలు నాశనం అయిపోతాయి అనమాట. అంత అణుదాడి చేస్తాయి. ఇంకా వాళ్ళు రెస్పాండ్ అవ్వాలనే పరిస్థితిని క్రియేట్ చేస్తాయి. లేదా రష్యా ఓడిపోద్ది నాటో మీద. ఎందుకంటే అణు యుద్ధంలోనే రష్యా గెలవగలదు, గెలిచిన రెండు పోతాయి. కానీ సాంప్రదాయిక యుద్ధంలో రష్యా నాటో ముందు నిలబడదు. ఎందుకంటే వాళ్ళకి 35 నుంచి 40 లక్షల సైన్యం ఉన్నారు, దీనికి 15 లక్షల సైన్యం ఉన్నారు, ఎక్కువ ట్యాంకులు ఉన్నాయి, డబ్బు ఎక్కువ ఉంది వాళ్ళ దగ్గర. ఇప్పటికే 5 సంవత్సరాలకు ఉక్రెయిన్తో యుద్ధం చేస్తుంది, ఫ్యాటిక్ వచ్చేసింది, నీరసం. ఇలాంటి సమయంలో అణ్వాయుధ యుద్ధానికి వెళ్తే కానీ మామూలు సాంప్రదాయ యుద్ధానికి వెళ్ళదు. అది రష్యా అంత తప్పుడు చేయదు వ్యూహాత్మకంగా, స్ట్రాటజికల్గా. కాబట్టి పుతిన్ని కన్విన్స్ చేస్తున్నాడు. ఈ సీక్రెట్ మిలిటరీ విమానం వెళ్ళి అనమాట. అందులో ఏం సీక్రెట్ ఏం లేదు. CIA చీప్ అక్కడికి వెళ్ళడం అంటే అది యుద్ధానికి సమాచారం. పుతిన్ను శాంతి దూతగా అక్కడికి వెళ్ళాడు అనమాట. రష్యా వెళ్ళి పుతిన్తో చెప్తున్నాడు, ఉక్రెయిన్ యుద్ధాన్ని నేను ఆపుతాను, ఉక్రెయిన్ నేను అణగదొక్కి నీ దగ్గర పెడతా, నువ్వు యుద్ధాన్ని ఆపు, యుద్ధానికి వెళ్ళకు, UK వీటి మీద నాటో మీద అటాక్ చెయ్యకు, ఇది 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది, ఇంత వద్దు, ఉక్రెయిన్లో నువ్వు 20% భాగం నువ్వు కావాలన్నో నీ ఆధీనంలో ఉంది, డోన్బాస్ రీజన్ అది తీసేసుకో, ఉక్రెయిన్ ఎప్పుడు నాటోలో జాయిన్ అవ్వకుండా నేను చూస్తాను, అది నువ్వు కోరుకున్నదే, ఉక్రెయిన్లో జెలెన్స్కీని దింపి అక్కడ ఎలక్షన్ వచ్చేలా నేను చేస్తాను, ఇది 3. తర్వాత ఈ విధంగా నువ్వు కోరుకునేవన్నీ నేను ఇచ్చేస్తున్నా, కాబట్టి యుద్ధ విరమణ చేయాలి. నాకు తెలిసినంతవరకు ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే పుతిన్ ఈ కొన్ని రోజుల్లో ఉక్రెయిన్లో డోన్బాస్ రీజన్ తీసుకుని యుద్ధ విరమణ ప్రకటించే అవకాశం ఉంది. దీనికి అమెరికా ఈ కోరికలకు అంగీకరిస్తే మిగిలిన నాటో దేశాలు ఉక్రెయిన్ ఏమీ చేయలేని పరిస్థితి ఒకటి వస్తుందన్నమాట. ఇంతటి దారుణం అంటే 3వ ప్రపంచ యుద్ధాన్ని తప్పించడానికి, లండన్ని పాసిడాన్ అనే న్యూక్లియర్ అణు సునామీ నుంచి రక్షించడానికి పుతిన్ ఇప్పుడు CIA చీఫ్ని మాస్కోకి పంపాడు. అంతకంటే ఏం లేదు. అదేదో పెద్ద సీక్రెట్ మిస్టరీ విమానం కాదు. దౌత్య విధానాల్లో మీకు అన్ని దౌత్యాలు చెప్పి జరగదు. సూపర్ పవర్స్ మధ్య ఎన్నో కమ్యూనికేషన్స్ ఉంటాయి, హాట్ లైన్ అని ఇదని. ఇప్పటికే పుతిన్ ట్రంప్ హాట్ లైన్లో మాట్లాడుకుంటే అది ఎవరికీ తెలియదు, వాళ్ళిద్దరికి తప్పితే. అందులో ఉంటారు, హాట్ లైన్ ఉంది మాస్కోకి వాషింగ్టన్కి మధ్య, పుతిన్కి ట్రంప్కి మధ్యలో. కాబట్టి హాట్ లైన్లో మాట్లాడుకుంటారు. పుతిన్ దగ్గరికి తను పంపాడు అంటే నేను సీరియస్గా సిన్సియర్గా ట్రై చేస్తున్నానని చెప్పడానికే. కాబట్టి రెగా నుంచి చాలా జాగ్రత్తగా ఫ్లైట్ 24 రాడార్ ప్రకారం అది అక్కడ దిగింది. అదేది పెద్ద మిస్టరీ విమానం కాదు. అంటే నాకు తెలిసినంతవరకు ఇది ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోబోతుంది. ఎందుకంటే అమెరికా రష్యా ఒక ఒప్పందం చేసుకున్న తర్వాత ఇంకా మిగిలిన యూరోపియన్ నాటో దేశాలు ఏం చేసినా అక్కడ చెల్లుబాటు అవ్వు అనమాట. అంతటి పవర్ఫుల్ అవి రష్యా, అమెరికా. మిగిలిన ఫ్రాన్సు, జర్మనీ, UK ఏం చేసినా ఉక్రెయిన్ యుద్ధం చేసే పరిస్థితి ఉండదు. రష్యా యుద్ధాన్ని ఆపేశానన్నాక ఇంకా వాళ్ళు ఇంకో బాంబు తీసుకెళ్ళి రష్యా మీద వేయడం అసంభవం అనమాట. ఇంకా అది రష్యాని కెలికేయడమే. ఇలాంటి పాసిడాన్ మిసైల్స్ వస్తాయి. ఇప్పుడు బ్యారెంట్ సీలోంచి పాసిడాన్ ట్రయల్ చేస్తుంది. అది ఎటు వెళ్తుందో ఎవరికి అంతుబట్టని విషయం అనమాట. ఎంత డేంజర్ అంటే మానవుడు, నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, మానవుడు చేసే చివరి యుద్ధం అవుతుంది పాసిడాన్ కదలడం అంటే. 3వ ప్రపంచ యుద్ధం చాలా డేంజరస్. అది 500 మీటర్ల సునామీ అంటే 1833లో అక్కడ ఇండోనేషియాలో ఒక అగ్ని పర్వతం పేలినప్పుడు వచ్చింది, మౌంట్ క్రాకటోవా అని. ఎవరైనా చూడొచ్చు గూగుల్కి వెళ్ళి. ఈ క్రాకటోవా వాల్కనో పేలినప్పుడు అంత సునామీ వచ్చింది ప్రపంచంలో. ఏదో ఇండోనేషియాలో పేలితే కెనడా దాకా వినపడింది, అంత సౌండ్ వచ్చిందనమాట. ఉష్ణోగ్రతలు కూడా 2 డిగ్రీ సెంటీగ్రేడ్ తగ్గిపోయినాయి భూమిలో. ఎందుకంటే ఆ పొగతో సూర్యరశ్మిని ఆపడం వల్ల
అలాంటి సునామీ పుడుతుందండి, అంత అగ్నిపర్వతం పేలినట్టు ఉంటుంది. అది మామూలు విషయం కాదు. అందుకని నేను చెప్తాను, మూడో ప్రపంచ యుద్ధం అప్పుడప్పుడు కామెంట్ చేస్తూ ఉంటారు, మూడో ప్రపంచ యుద్ధం అంటారు ఎంజీ రావు గారు. ఒకసారి మూడో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంకోసారి మూడో ప్రపంచ యుద్ధం అనడానికి కూడా మనుషులు ఉంటారు భూమి మీద, అంత డేంజరస్ అనమాట. అందుకనే మూడో ప్రపంచ యుద్ధం అంటే ఇలాంటి జరగొద్దు, ఆపండ్రా బాబు, దేశాధ్యక్షులు కదలండి, యూనివర్సల్ పీసు, న్యూక్లియర్ డిజార్మెంట్ చేయండి, అణుబాంబులు లేకుండా చేయండి, అణుయుద్ధం లేకుండా, శీతాకాలం అణువేసవకాలం లేకుండా చేయండి అని ఒక అర్థం అనమాట. ఇప్పుడు పుతిన్ అంత భయపడే పుతిన్ దగ్గరికి, మాస్కో దగ్గరికి సిఏఏ చీఫ్ని ట్రంప్ పంపాడంటే ట్రంప్ కూడా మూడో ప్రపంచ యుద్ధం అంటే ఎంత భయం అండి. అందుకే ఇరాన్ మీద అణ్వాయుధాలు వేయలేదు. ఈవెన్ కిమ్ జాంగ్ ఉన్ కూడా తన అణ్వాయుధం తీసి అమెరికా వేయలేడు. ఎందుకంటే అణుయుద్ధం జరిగితే ఏమవుతుందో కిమ్ జాంగ్ ఉన్ లాంటి పిచ్చోడు కూడా తెలుసు, కిమ్ జాంగ్ లాంటి నియంతకు కూడా తెలుసు. అందుకనే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంకో అణుబాంబు భూమి మీద పేలలేదనమాట. దాని విపత్తు అందరి నియంతలకు తెలుసు కాబట్టి.